నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. మంచిగా 7 డేస్ రెస్ట్ ఇచ్చి ఈరోజు మళ్ళీ వెయిట్ చేసి డెడ్ లిఫ్ట్ కోసం రెడీ అయినా. ఈ 7 డేస్ గ్యాప్ అప్పుడు డైట్ కూడా నేను మెయిన్ చేసిన. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏమో 2700 నుంచి 3000 మధ్యలో ఉండే. సో ఈ 7 డేస్ నేను డైట్ వచ్చేసి 3200 3300 వరకు మెయింటైన్ చేసిన బ్యాలెన్స్డ్ డైట్. ఫస్ట్ వచ్చేసి 70 kgsతోని వార్మప్ సెట్. ఇది వార్మప్ సెట్కి నేను ఈచ్ అండ్ ఎవ్రీ రెప్ తర్వాత ఆపేసి ఇది ఒక ఫామ్ ట్రై చేస్తుండే. కొంచెం ఇట్లా దూరం నుంచి ఇట్లా దగ్గరికి ఇట్లా షిన్బోన్కి టచ్ చేసి షిన్బోన్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ పుల్ చేయడం. 20 kgsతోని వార్మప్ అయిపోయినాక తర్వాత వచ్చేసి 120 kgs. 100 kgs దాటింది కాబట్టి బేర్ ఫుట్టే ప్రిఫర్ చేస్తాను నేను. బేర్ ఫుట్ ఇంకా బెల్ట్ పెట్టుకొని 120 kgsతోని రఫ్ 5 reps స్పీడ్గా తీసేసిన. తర్వాత వచ్చేసి 160 kgs. 160 kgs ఒకటే రెప్, సింగిల్ రెప్ ఫాస్ట్గా రావాలి అని ఉండే మైండ్లో. 160 kgs ఎట్లా అంటే 180 kgsకి 170 kgsకి ప్రిపరేషన్ లాగా కన్సిడర్ చేస్తాను నేను. సో ఫాస్ట్గా ఎక్స్ప్లోజివ్ పుల్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయడానికి 160 kgs నాకు. సో 160 kgs ఒకటే రెప్ మంచిగానే వచ్చింది, హ్యాపీ, ఫాస్ట్గానే వచ్చింది. సో కాన్ఫిడెంట్గా 180 kgs ట్రై చేసిన. నెక్స్ట్ 180 kgs పర్ఫార్మెన్స్ పట్టి 190 200 అన్నది డిసైడ్ చేద్దాం అనుకున్నా. 180 kgs వచ్చేసరికి 2 seconds లోపు లిఫ్ట్ వస్తుంది అనుకుంటే 2 seconds దాటింది. 2 to 3 seconds వరకు అయింది టైం. ఓకే ఫైన్, కాన్ఫిడెంట్గా నీట్గానే వచ్చింది కానీ కొంచెం లేట్ వచ్చింది. సో 190 అట్లా వస్తుంది, లిఫ్ట్ అవుతుంది కానీ 190 వరకే వెళ్ళడం బెటర్ అనిపించింది. ఒకవేళ 180 ఫుల్ ఎక్స్ప్లోజివ్ వచ్చి ఉంటే 200 ట్రై చేద్దాం అనుకున్నా. ఇక 190 అటెంప్ట్ చేద్దామని ట్రై చేసేసరికి లిఫ్ట్ మిడ్ రేంజ్లో బెల్ట్ కుచ్చుకుంది. బెల్ట్ స్టమక్ ఏరియాలో కొంచెం ఇట్లా జారి పైనకు వచ్చి ఆగం చేసేసింది. ఇక బిగినర్ మిస్టేక్ అనుకున్నా నేను. సిసిసి అని చెప్పేసి బెల్ట్ మంచిగా సెట్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ ఇచ్చిన. ఎనర్జీ కొంచెం పడ్డది కానీ చల్తా గ్యాప్ ఇచ్చినా కాబట్టి లెస్, అది కాన్ఫిడెంట్గానే ఉండే 190 kgs మళ్ళీ. ఇక 180 kgs సెకండ్ టైం ట్రై చేసేసరికి అనుకున్నంత పర్ఫెక్ట్గా రాలే కానీ లిఫ్ట్ అయితే వచ్చింది. ఫైన్, హ్యాపీ. 180 ఒకసారి టచ్ అయితే చేసేసినామని చెప్పేసి ఆపినాం కదా ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ సెట్ లాగా 175 kgs ట్రై చేసిన. ఇది ఒకవేళ ఫస్ట్ రెప్ ఈజీగా స్మూత్గా వస్తే ఇంకో రెప్ కొడదాం అనుకున్నా, కానీ 175 ఫస్ట్ రెప్పే 185 kgs లాగా వచ్చింది. అసలు స్లోగా వచ్చిందని చెప్పేసి 170కి ట్రై చేసిన. నెక్స్ట్ 170 kgs కూడా కాన్ఫిడెంటే కానీ నాకు రెప్స్ ఉండే మైండ్లో, రెప్ వస్తుందా అని చెప్పేసి. కాకపోతే 170 కూడా అంత హ్యాపీ లేకుండే ఫస్ట్ రెప్తోని. ఇంకా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేసిన, కొంచెం ఎక్స్ప్లోజివ్గా వస్తుందేమో అని చెప్పి చూసేసరికి సెకండ్ సెట్లో కూడా సేమ్ అట్లనే టైం తీసుకుంది. ఫైన్, ఇంకా ఎనర్జీ పడడం స్టార్ట్ అయిందని చెప్పేసి డెడ్ లిఫ్ట్ ఇక్కడనే ఆపేసిన. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. కానీ చెస్ట్ వర్కౌట్కి ముందు స్ట్రెంత్ లెవెల్ ఎట్లుందో చూద్దాం, ఎట్లుంది సిచ్యువేషన్ అని చెప్పేసి బెంచ్ ప్రెస్ ట్రై చేసిన. బెంచ్ ప్రెస్ వచ్చేసి ఫస్ట్ 80 kgsతోని వార్మప్ చేసుకొని నీట్గానే వచ్చేసింది. 80 kgs కాన్ఫిడెంట్గానే ఉండే, ఏం వీక్ అనిపించలేదు. యూజువల్గా ఫస్ట్ 60 kgs కొడుతుండే కానీ కాన్సెప్ట్ ఏముండే 80 kgs 60 kgs అంత ఫాస్ట్గా అంత నీట్గా తీయాలని ఉండే మైండ్లో. సో ఫస్ట్ 80 kgsతో ట్రై చేసిన వార్మప్. దాని తర్వాత వచ్చేసి 90 kgs. ఇది రెండు రెప్స్ తీసిన, ఎనర్జీ రిజర్వ్లో పెట్టుకోవాలి 100 110 కోసం అని చెప్పేసి 2 reps ఫుల్ ఎక్స్ప్లోజివ్గా ట్రై చేసి పెట్టేసిన. 90 kgs 2 reps కొట్టంగానే నెక్స్ట్ అటాక్ ఆన్ 110 kgs. ఇక్కడ స్పాటర్ వచ్చేసి మైకల్, షౌట్అవుట్ టు మైకల్. 110 kgsతోని 3 reps ఉండే మైండ్లో. ఫస్ట్ రెప్ ఆరామ్సే వచ్చింది, సెకండ్ రెప్ మిడ్ వేలో ఆగింది, అంటే షోల్డర్ వీక్ ఉండే. సపోర్ట్తో కంప్లీట్ చేసినా కానీ ఐ కెప్ గోయింగ్, ఇంకొక రెప్ కూడా తీసేద్దాం, సపోర్ట్తోనే తీద్దామని లైట్ సపోర్ట్తోని థర్డ్ రెప్ కూడా కంప్లీట్ చేసిన. ఎట్లాగెళ్ళి కంప్లీట్ చేయాలి, 3 reps అయితే కొట్టాలని ఉండే, అలా 110 కొట్టేసిన. తర్వాత వచ్చేసి 100 kgs. 100 kgsతోని 3 to 4 reps కాన్ఫిడెంట్గానే ఉండే, వచ్చేస్తాయి ఎట్లకెళ్ళి అని చెప్పేసి. ఇంకా 100 kgs దన్ ఒక 3 reps చేసిన. స్పాటర్ వచ్చేసి రిచర్డ్, షౌట్అవుట్ టు రిచర్డ్. ఇక ఫోర్త్ రెప్ కూడా ఏమంతా సపోర్ట్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ సెల్ఫే వచ్చింది అన్నాడు కానీ ఫైన్, మళ్ళీ చూసుకుందాం. 48 hours ఎవ్రీ 48 hoursకి హిట్ చేస్తున్న బెంచ్ అయితే. ఇంకా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బార్ డిప్స్ ఇంకా ఇంక్లైన్ బెంచ్ ఫిక్స్డ్ వెయిట్ 60 kgs. సో బార్ డిప్స్ 10, వెంటనే సూపర్ సెట్ ఇంక్లైన్ బెంచ్ 60 kgsతోని ఇట్లా 10 10 10 10 తీసుకుంటూ పోయినా. ఇంకా ఎప్పుడైతే 10 reps రాలేదో అప్పుడు ఆపేసిన. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన బ్యాక్ వర్కౌట్లో రోయింగ్ మెషిన్ ఇంకా సీటెడ్ రోయింగ్ 2 సూపర్ సెట్ పెట్టిన. బేసిక్గా బ్యాక్ వర్కౌట్కి నేను 2 వర్టికల్ 2 హారిజాంటల్ మూమెంట్స్ పెడుతుండే. సో వర్టికల్ మూమెంట్కి ఫస్ట్ డెడ్ లిఫ్ట్ అకౌంట్లో వేసేసి నెక్స్ట్ ఇంకొక వర్టికల్ మూమెంట్ చేయాలి అండ్ 2 హారిజాంటల్ మూమెంట్స్.
హారిజాంటల్ మూమెంట్స్కి రోయింగ్ మెషిన్ ఇంకా సీటెడ్ రోయింగ్ 2 సూపర్ సెట్ పెట్టేసిన. సీటెడ్ రోయింగ్ అంత ఎఫెక్ట్ అనిపించట్లేదు నాకు ఈ మధ్య, కొంచెం ఇంటెన్సిటీ పెంచాలని చెప్పేసి సూపర్ సెట్ యాడ్ చేసిన. ఈ 2 సూపర్ సెట్ పెట్టేసరికి మన బ్యాక్లో విడ్త్ కోసం రెస్పాన్సిబుల్ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో టెర్రస్ మేజర్ అది ప్రాపర్గా హిట్ అయింది. థిక్నెస్ ఏరియా అంటే మిడ్ బ్యాక్ కూడా హిట్ అయింది, కానీ టెర్రస్ మేజర్ మ్యాక్సిమం హిట్ అయింది అనమాట దీంతో. సో సింగిల్ ఆర్మ్ గుంజుకుంటా పోయినా. ఇంకా వెయిట్ వచ్చేసి 75 kg ఈచ్ సైడ్, 75 kg సింగిల్ హ్యాండ్తోని అంటిల్ ఫెయిల్యూర్, లాంగ్ లెంత్ పార్షల్స్ కూడా గుంజుకుంటా అంటిల్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయినా దీనికి సూపర్ సెట్ వచ్చేసి సీటెడ్ రోయింగ్ ఫుల్ స్టాక్ పెట్టేసి మరీ ఎక్కువ నంబర్ ఆఫ్ సెట్స్ వాల్యూమ్ కాకుండా జస్ట్ ఒక 6 to 7 reps వచ్చినా చాలు, కానీ డెడ్ స్లో రావాలి, ఇసెంట్రిక్ ఫుల్ స్లో రావాలి, ఫుల్ స్ట్రెచ్ ఉండాలని చెప్పేసి చాలా స్లోగా తీసుకెళ్ళిపోయినా దీన్ని. ఇంటెన్సిటీ పెంచాలి, వాల్యూమ్ తగ్గించాలి అని చెప్పేసి. దీంతో మిడ్ బ్యాక్ మరీ అంత రెస్పాండ్ కాలేదు, కానీ ఫైన్ కొంచెం లైట్గా టైట్ అనిపించింది. డెడ్ లిఫ్ట్ ఆల్రెడీ చాలా ఇంటెన్స్ హిట్ చేసినాం కాబట్టి మిడ్ బ్యాక్ వెనకాల ఇంకా పడలేదు నేను. విడ్త్ ఏదైతే టెర్రస్ మేజర్ ఉంటుందో ఆ మజిల్ వెనకాలనే పడాలని చెప్పేసి లాస్ట్కి ఈ లాట్ పుల్ డౌన్ విత్ మ్యాగ్ గ్రిప్ ఆర్ బేర్ గ్రిప్, ఈ గ్రిప్ పెట్టేస్తే బ్యాక్ ఎట్లాగో హిట్ అవుతుంది, కానీ దీంతోపాటు బైసెప్స్ మ్యాక్సిమం హిట్ అవుతుంది ఈ గ్రిప్తోని. సో ఈ గ్రిప్ పెట్టేసి స్లో ఇసెంట్రిక్స్ మెయింటైన్ చేసుకుంటా ఒక 2-3 సెట్లు ఫిక్స్డ్ వెయిట్తో కొట్టేసిన. ఇది కొట్టేసి ఇంకా డెడ్ లిఫ్ట్ కొట్టినాక కార్డియో చేసి ఓపిక లేకుండే. సో ఇక్కడతోనే మన సెషన్ క్లోజ్.